నమస్తే. చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కి స్వాగతం. మనము సంఖ్యాశాస్త్రంలో పేరులో స్టార్టింగ్ లెటర్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎక్స్ లెటర్ వరకు చెప్పుకున్నాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ లెటర్లు ఎట్లా ఉంటారనేది వీళ్ళ బలాలు బలహీనతల గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు వై లెటర్ గురించి తెలుసుకుందాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళ గుణగణాలు, వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వై లెటర్ వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా ఉండే మనస్తత్వం గల వాళ్ళు వీళ్ళు ఎవరితోనూ సంబంధం ఉండకుండా వీళ్ళ ప్రపంచంలోనే వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరితో కూడా సంబంధాలు పెట్టుకోరు. వీళ్ళు ఏదైనా కానీ వాళ్ళు ఒంటరిగా ఉండాలి. ఎవరితో కూడా కలవరు. మనుషులతో కలిసే మనుషులు కారు వీళ్ళు. వై లెటర్ వాళ్ళు వీళ్ళ ప్రపంచంలోనే వీళ్ళు ఉంటారు. వీళ్ళ సిద్ధాంతాలే వీళ్ళ సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు వాస్తవాలకు దూరంగా ఉంటారు. ఊహల్లో ఉంటారు. వాస్తవంగా ఉండరు. వీళ్ళు ఊహల్లో ఉంటారు. దైవం మీద భక్తి ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ధ్యానంలో ఏకాంతంగా ఉండేదానికి ఇష్టపడతారు. ప్రయత్నిస్తారు, ఇష్టపడతారు. వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ అభిప్రాయాలను కూడా మార్చుకునే వాళ్ళుగా కూడా ఉంటారు. నిలకడలేని మనస్తత్వం. వీరికి సంతోషం వచ్చినప్పుడు ఎవరికి చెప్పరు. వీళ్ళు ఆనందపడతారు. ఎవరికి చెప్పుకోరు. వీళ్ళు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఏదైనా సాధించే విధంగా ఉంటారు. ఈ వై ఎలా ఉంటుందో చూడండి. 2 చేతులు పైకెత్తేసి చక్కగా నిలబడినట్టు ఉంటుంది కదా. అందుకని ఈ వై లెటర్ వాళ్ళు, స్టార్టింగ్ లెటర్ వాళ్ళు మంచి కుటుంబంలో ఉండే విధంగా కీర్తి ప్రతిష్టలు అయితే కలిగి ఉంటారు. వై లెటరు సంఖ్యాశాస్త్రంలో ఆంగ్ల వర్ణమాలలో ఇది 25వ సంఖ్య. 25 అంటే కేతు గ్రహానికి సంబంధించినది ఇది. కానీ చాల్డియన్లో దీని వాల్యూ వచ్చేసి 1. వీళ్ళు సూర్యుని ఆరాధించిన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు జీవితంలో పురోభివృద్ధినైతే కలుగుతుంది వీళ్ళకి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.